హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రేషన్ కార్డులకంటూ మీరు అప్లై చేసుకునే ముందల కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అనేది తెలుసుకోవాలండి మీరు. ఇప్పుడు మీరు గతంలో గాని ప్రజాపాలనలో గాని అప్లికేషన్ చేసింది, మీ సేవలో గాని అప్లికేషన్ చేసింది, మళ్ళీ ఇప్పుడు మేము అప్లికేషన్ చేసుకోవచ్చా అనే వారికి డౌట్ ఉండి ఉంటది. అది ఎలా ఉంటుంది? అసలు అప్లికేషన్ చేసుకోవచ్చా? చేసుకోరాదా? మళ్ళీ అప్లికేషన్ చేసుకుంటే ఏ విధంగా వస్తుంది? అసలు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకంటూ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే ఈ వీడియోని అంటూ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం ద్వారా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. మీరంటూ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేయాలనుకుంటే మీరు మీ పాత రేషన్ కార్డులో అంటూ ఎంఆర్ ఆఫీస్‌కి వెళ్ళేసి పాత నేమ్ అంటూ డిలీట్ చేయించుకోవాలి ఫస్ట్ మీరు డిలీట్ చేయించుకుంటేనే మీకు కొత్త అప్లికేషన్ అనేది కావడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు గతంలో ప్రజాపాలనలో చేసిన వాళ్ళకి కొంతమందికి అంటూ లిస్ట్ ఓపెన్ అయింది. ఆ లిస్ట్‌లో కూడా దాదాపు చాలా వరకు పేర్లెళ్ళాయి. ఇంకా కొంతమందికి ఎళ్ళలేదు. ఆ పేర్లు ఎళ్ళని వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు గతంలో మీ సేవలో చేసుకున్నట్టయితే ఇప్పుడు కొత్త అప్లికేషన్స్ అనేది కావట్లేదండి. రిజెక్ట్ అయిన వాళ్ళే మాత్రమే మళ్ళీ కొత్త అప్లికేషన్స్ అనేది కావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కొత్తగా చేసుకోవాలంటే మాత్రం చేసుకునే వాళ్ళైతే యాడింగ్ చేసుకోవచ్చండి. యాడింగ్ ఏంది, జస్ట్ మీ పాత రేషన్ కార్డ్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడి నుంచి మీ ఆధార్ జిరాక్స్‌లు ఎవరెవరి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ జిరాక్స్‌లు పెట్టేసి దాని ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవాలి. మీరు కొత్తగా అప్లికేషన్ చేసుకుంటే మీరు ఆ కార్డ్‌లో నుంచి నేమ్స్ డిలీట్ చేయించుకోవాలి. మీరు ఇక్కడ గతంలో ఉన్న కార్డుల నుంచి డిలీట్ చేయించుకుంటేనే కొత్త అప్లికేషన్స్ అనేది కావడం జరుగుతుంది. మీరనేది ఫస్ట్ డిలీట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకటిసారి ఆలోచించుకోండి. ఇప్పుడు డిలీట్ చేయిస్తే మీకు వచ్చే పథకాలనేది ఆగిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు అప్లై చేసుకుంటారు. ఈ అప్లై చేసుకున్న వాళ్ళకి ఎప్పటి వరకు వస్తదనేది కూడా మనకు తెలియదండి ఇది. దాదాపు మీ సేవలో అప్లై చేసుకొని 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే కొద్దిసేపు ఆలోచించేసి మీరు చేసుకోవాలనుకుంటే డిలీట్ చేయించుకున్న తర్వాతనే కొత్త అప్లికేషన్స్ అనేది పెట్టుకోండి. డిలీట్ చేయించిన తర్వాత మరి ఈ అప్లికేషన్ చేసుకుంటే ఎప్పుడొస్తాయి అనేసి కూడా చెప్పట్లేరు. ఇప్పుడు చానా వాటికి కూడా ఫ్రీ కరెంట్ సంబంధించింది ప్రతి దానికి కూడా మనకి రేషన్ కార్డ్ అడగడం జరుగుతుంది కాబట్టి మీరనేది ఒకసారి ఆలోచించుకొని మీరనేది అప్లై చేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో గనుక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. దానికి కూడా రిప్లై ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని లైక్ అనేది చేయండి. థాంక్స్ ఫర్